డీలిమిటేషన్ అంశం పైన ఆర్వి కర్ణన్ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పుడు బీజేపీ నాయకులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు డీలిమిటేషన్ గురించి కూడా ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ఏ విధంగా జరిగింది డీలిమిటేషన్? అంటే ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందా, లేకుంటే ఎవరికన్నా స్వార్థ ప్రయోజనాల కోసం జరిగిందా? ఏ రకంగానైతే డీలిమిటేషన్ జరిగిందో ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటంటే ఇది ఒక వర్గానికి మేలు చేయడానికి తొందరపాటుగా సరైనటువంటి అవకాశం ఇవ్వకుండా, ప్రజల్ని కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా రాత్రి చేసినట్టుగా ఉంది. దానికి ఒక వివరణ ఇచ్చారు కమిషనర్ గారు. ఏమిటంటే 31 డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ముగుస్తుంది. రేపు జరగబోయేటువంటి జనాభా లెక్కలకు కావలసినటువంటి వార్డ్స్ అన్నీ కూడా వారికి వివరాలన్నీ కూడా వారికి ఇవ్వాలనేటువంటి అంశం చెప్పడం జరిగింది. అయితే ఇది కొత్తగా అడిగినటువంటిది కాదు. దాన్ని పక్కన పెట్టి ఈ రాత్రికి ఈ విధంగా చేసి వారు ఏమనుకుంటున్నారంటే ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీనిపైన ఆక్షేపణ తెలపడం జరిగింది. ప్రత్యేకంగా ఏమిటంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, జెరీమాండరింగ్. జెరీమాండరింగ్ అంటే ఏమిటంటే నియోజకవర్గాల పరిధులను ఒక వర్గానికి కానీ, ఒక సెక్షన్కు కానీ, ఒక పార్టీకి కానీ అనుకూలంగా ఉండేటట్టుగా వాటిని మార్చడం, మ్యానిపులేట్ చేయడం, దాన్ని జెరీమాండరింగ్ అంటారు. సరే, ప్రపంచంలో అంతటా ఇది జరుగుతుంది. కానీ ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఏమిటంటే ఇటీవల జరిగినటువంటి జిహెచ్ఎంసీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఈజ్ ముస్లిమ్స్, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అనేటువంటి ఆయన ఏదైతే చెప్పడం జరిగిందో దీని ప్రభావం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఈ చేసినటువంటి ప్రక్రియ పైన ఉంది. ముస్లిం వారికి ఎంఐఎం పార్టీకి మేలు జరిగేటువంటి విధంగా ఇది జరిగింది. మన సికింద్రాబాద్ లోక్సభలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి వార్డ్స్లో 58 వార్డ్స్లో కనీసం 13 వార్డ్స్ మైనారిటీకి ఎంఐఎంకు పోయేటట్టుగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి 60 వార్డ్స్లో, కొత్తగా ఏర్పడినటువంటి 60 వార్డ్స్లో కనీసం 52లో ఎంఐఎం గెలిచేటువంటి విధంగా దీన్ని తీర్చిదిద్దాం. అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. వీరికి సెక్షన్ 3 రూల్స్, డీలిమిటేషన్ రూల్స్లో సెక్షన్ 3 ప్రకారం న్యాచురల్ బౌండరీస్, రోడ్స్ ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత దానికి విరుద్ధంగా ఈరోజు మార్పులు చేర్పులు జరిగినాయి. వీటన్నిటిపైన మేము తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలియదు. లిఖితపూర్వకంగా వారం రోజుల గడువు ఉంది, అంతలోపు కంప్లైంట్స్ కానీ సజెషన్స్ ఇవ్వాలనేటువంటి మాట అన్నారు. అయితే ఈ సమయం సరిపోదు. మేము చాలా వివరణలు ఈరోజు అడిగాం. ఆ వివరాలన్నీ కూడా మాకు ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఈ 300 అసెంబ్లీ మున్సిపల్ వార్డ్స్కు సంబంధించినటువంటి మ్యాప్ ఎక్కడా లేదు. ఈ ప్రక్రియ అంతా కూడా జరిగినప్పుడు, డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మ్యాప్ ముందు పెట్టుకొని చేస్తాం. గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగినప్పుడు 2002 తర్వాత అప్పుడు జరిగినటువంటి ప్రక్రియలో నేను కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. మ్యాప్ల ద్వారానే ఎక్కడ ఏముంది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, స్పష్టంగా తెలుపవచ్చు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అది బయటికి రాకుండా చేశారు. మేము నిలదీసిన తర్వాత ఈరోజు కమిషనర్ గారు మేము మ్యాప్ని పబ్లిక్ డొమైన్లో పెడతామనేటువంటి మాట అన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. దీనిపైన పూర్తిగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొన్ని వేరే జనాభా వివరాలు, ఓటర్స్ లిస్టు వివరాలు ఇవన్నీ కూడా మేము అడిగాం. దానికి సరైన వారు ఏ విధంగా స్పందిస్తారు ఏమిటి అనేది గమనిస్తాం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ సమావేశం తర్వాత ముందుకు వచ్చినటువంటి అంశాలన్నిటి మీద కూడా పార్టీ వివరంగా చర్చించి పార్టీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఈరోజు బీజేపీకి ప్రత్యేకంగా ఏమిటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలి, న్యాయమైనటువంటి పరిపాలన రావాలి, మంచి వ్యవస్థ ఏర్పాటు కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా ఎన్నో మనకు లోట్లు ఉన్నాయి. ఇంకా కొత్త ప్రాంతాలను మనం ఎదుర్కొని వారిని అడగలేదు, ఇక్కడ ఉండే వాళ్ళని అడగలేదు. ఇవన్నిటినీ కూడా సరి చేసుకోవడానికి ప్రజలను కేంద్రంగా పెట్టుకొని వారికి మేలు జరిగేటువంటి విధంగా ఏకైక ధ్యేయంతో అందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలిగేటువంటి విధంగా ఈ రకమైనటువంటి మత ప్రాతిపదిక మీద పనిచేస్తున్నటువంటి ఎంఐఎంని ఖచ్చితంగా వారి ఇష్టం ఇష్టానుసారంగా తీసుకోవడంతో రానున్నటువంటి రోజుల్లో నగరానికే మంచి జరగదు అనేటువంటి ఆలోచన కూడా మాకు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం.
అంటే కొన్ని వార్డులలో కూడా 20,000 మందిని కలిపే చిన్న వార్డులు కూడా చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఇది ఎంతవరకు సమంజసం? లేదు, ఇప్పుడు వారు మేము కొన్ని విషయాలు వారికి చెప్పారు, ఎక్కడైనా పొరపాటు ఉంటే సరిచేస్తామనేటువంటి మాట అంటున్నారు. అయిపోయిందని అనడం లేదు, సరిచేస్తామన్నారు. ఏమవుతుందంటే మనం అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో అయిపోతుంది గడువు, లాస్ట్ డేట్ డిస్పోజ్ చేస్తారు, అయింది కాలేదు, దాని తర్వాత ఎక్కడ పోయి తలబద్దలు కొట్టుకున్నా దానికి ఏమి లాభం లేదు. కనుక ఈ తొందరగా హరీబరీగా చేసేదానికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రజలకు పార్టీలకు సరైనటువంటి అవకాశం ఇవ్వకుండా ఏదో వారు తలుచుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో వీరు ముందుకు పోతున్నారు కనుక దీన్ని అడుగుతారు. అంటే డీలిమిటేషన్ ప్రక్రియ కూడా సరిగా జరగాలని చెప్పేసి కూడా ఆ మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి చెప్తున్నారు.